ఇక్కడ ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే చాలామంది వ్యూహకర్తలు వ్యూహాలు ఇస్తూ ఉన్నారు సార్. గెలిచిన తర్వాత ఎలా పాలన జరగాలనే దాని మీద కూడా వ్యూహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది. అంటే ఇది పొలిటికల్ కన్సల్టెన్సీ వేరు, గవర్నెన్స్ కన్సల్టెన్సీ వేరు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలో చెప్పగలుగుతా తప్ప పాలన పైన ఆయనకు తెలవాలని లేదు కదా. అయితే డెఫినెట్గా ఒక ఆ ఎఫర్ట్ పెట్టడం మంచి అలవాటే. ఇప్పుడు ఎందుకంటే సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ 1 అప్పుడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టారు. దేశం గర్వించదగినటువంటి మేధావులు చాలామంది అందులో ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించిన వాళ్ళే. ఒక సందర్భం వచ్చినప్పుడు ప్యూర్లీ సమాజం పట్ల ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు అందులో. సో అలాంటి వాళ్ళు సలహాలు ఇచ్చారు కనుకనే ఒక ఉపాధి హామీ పథకం వచ్చింది, ఒక గృహహింస చట్టం వచ్చింది, ఒక విద్యా హక్కు చట్టం వచ్చింది, ఒక సమాచార హక్కు చట్టం వచ్చింది. ఇవన్నీ యూపీఏ 1లో వచ్చాయి. ఫలితంగానే యూపీఏ 1లో చేసిన కృషి వల్ల 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగైంది. తర్వాత కుంభకోణాల కన్సల్టెంట్ వచ్చినట్టున్నారు. సో అందువల్ల కోల్ స్కాము, స్పెక్ట్రమ్ స్కాము, కామన్వెల్త్ స్కాము, అన్ని కుంభకోణాలు, పాలసీ పెరాలసిస్, ఎకానమీ దెబ్బతినడం, అదన్నీ జరిగింది యూపీఏ 2లో. దానివల్ల 2014లో ఓడిపోయారు. అందువల్ల డెఫినెట్గా గవర్నెన్స్ అంటే ప్రజల పట్ల ప్రేమ ఉండి ఒక సృజనాత్మకంగా ఆలోచించగలిగి మీ పార్టీకి సేవ చేయడం కన్నా ప్రజలకు సేవ చేయడం అనుకున్న వారితో కనుక గవర్నెన్స్ను ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యమంత్రులుగా ఉన్నవారు, ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళకి అంత ఓపిక ఉండాలి. అంటే మాకే అన్ని తెలుసు అనే భావనలో ఉంటారు వాళ్ళు. మేమే అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్ అయినా మేమే చెప్తాం, అది ఒక బిల్డింగ్ డిజైన్ అయినా మేమే చెప్తాం, మాకు తెలియదు వీళ్ళకి తెలుసా అనే భావన నాయకులకు ఉంటే ఏం జరుగుతుంది, ఎవరి మాట వినరు. లేదు పొలిటికల్ రీహాబిలిటేషన్గా అడ్వైజర్లు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీలుగా, డీజీపీలుగా పనిచేసిన వాళ్ళ పొలిటికల్ రీహాబిలిటేషన్ అంతదాకా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, రిటైర్ అవడంతోనే అడ్వైజర్లు అయిపోతారు. ఆంధ్రలో కూడా మీరు గమనించండి, పొలిటికల్ రీహాబిలిటేషన్గా చాలామంది అడ్వైజర్లు ఉన్నారు. వాళ్ళు అడ్వైజ్ ఇచ్చేది లేదు, జగన్ తీసుకునేది లేదు. తెలంగాణలో కూడా బహుశా అదే జరుగుతుంది. కేసీఆర్కి వీళ్ళు అడ్వైజ్ ఇచ్చేది లేదు, ఆయన తీసుకున్నది లేదు. నిజంగా ప్రొఫెషనల్స్ అంటే ఒక పరిశోధన జరిపి ప్రభుత్వంతో పని లేదు, పార్టీతో పని లేదు, పౌర సమాజం పట్ల ప్రేమ, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ప్రేమ. సో ఆ ప్రేమతో గనక నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా ప్రభుత్వానికి చెప్పగలిగేవారు ఉంటే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళను అధికారంలో ఉన్న వాళ్ళు టాలరేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా చెప్తారు కదా. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎజెండా వీళ్ళు చెప్పాలి, వాళ్ళకు రుచించేది వీళ్ళు చెప్పాలి. వాళ్ళ ఎజెండా వీళ్ళు చెప్పక ప్రజల ఎజెండా చెప్తే అది వాళ్ళు రుచించలేదు అనుకోండి, అంగీకరించలేదు కదా.